హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐషు ఈషు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ బోనాలు. నేను అయితే అమ్మవారికి అయితే బోనాలు చేస్తున్నాను. ముందు రోజు నైట్ అయితే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ గాజుల మాల ఎలా రెడీ చేశానో తెలుసుకుందాం. మామూలు థ్రెడ్ 2 వరుసలు తీసుకొని ఇలా పసుపు రాసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఉలెన్ థ్రెడ్ అయినా లేస్ అయినా తీసుకొని గాజుల మాల ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకొని 2 ముళ్ళు గట్టిగా వేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బ్యాంగిల్స్కి అయితే అల్లుకుంటూ వెళ్ళాలి. తర్వాత చివర్లో ఉన్న బ్యాంగిల్స్కి మళ్ళీ గట్టిగా 2 ముళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నేను అయితే ఫస్ట్ టైం గాజుల మాల రెడీ చేయడము. నాకు అంత ఐడియా లేకపోవడంతో నేనైతే 4 డజన్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ కూడా ఐడియా లేకపోవడంతో చాలా పెద్దగా తీసుకున్నాను. దాంతో నాకైతే టైం ఎక్కువగానే పట్టింది. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న తర్వాత చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. కొంచెం కష్టమైన అమ్మవారి కోసం మన చేతులతో మనం ఇలా గాజుల మాల ప్రిపేర్ చేసి సమర్పించడంలో వచ్చే ఆనందమే వేరు. ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా అమ్మవారి కోసం గాజుల మాల అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే 4 డజన్కి అయితే ఇంతే మాల వచ్చిందండి. మీరైతే మీకు ఎంత కావాలో అన్ని బ్యాంగిల్స్ చూసి తీసుకొని అయితే మాల అయితే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే అమ్మవారి కోసం నిమ్మకాయల మాల అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను అయితే ఇక్కడ 51 లెమన్స్ అయితే తీసుకున్నాను. నేను అయితే కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ని 2 వరుసలు తీసుకొని దాన్ని కొంచెం పసుపు అంటించి ఇలా సూదితో లెమన్ కింది భాగం నుంచి అయితే హోల్ చేసి మాల అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల, నిమ్మకాయల మాల సమర్పించడం వల్ల మనకి, మన కుటుంబానికి నరదిష్టి, కనుదిష్టి ఇలాంటి చెడు ప్రభావాలు కలగకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ అమ్మవారి కోసం పూలమాల తీసుకురమ్మంటే మా వారైతే ఇక్కడ విడి పూలు, చామంతి, రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు. చేసేది ఏమీ లేక అమ్మవారి కోసం అయితే నేను మాల ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని కష్టపడడం ఇష్టం లేక పక్కన మా వారితో అయితే గేటుకు గుమ్మాల కోసం అయితే బంతిపూల మాల ప్రిపేర్ చేపిస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా మాకైతే 2.5 అవర్స్ దాకానైతే టైం పట్టింది. నేను అయితే చాలా రోజుల నుంచి అమ్మవారి కోసం గాజుల మాల, నిమ్మకాయల మాల, ఇలా పూల మాల సమర్పించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఇలా నేనైతే మార్నింగ్ 3కే లేచి ఫాస్ట్గా పనంతా కంప్లీట్ చేసుకొని నేనైతే రెడీ అయిపోయాము. అలాగే అమ్మవారి కోసం ఓడిబియ్యం కూడా ప్రిపేర్ చేశాను. బోనం ప్రిపేర్ చేసాము. మేము అయితే పసుపు అన్నం, అందులో కొంచెం బెల్లము, దాంతోపాటు పెరుగైతే తీసుకెళ్తాము. మేమైతే మార్నింగ్ 8:30 వరకు అయితే పూజ కంప్లీట్ చేసుకొని బోనం తీసుకొని అయితే మా కాలనీలో ఉన్న పుషమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా కాలనీలో శ్రావణం 23 తారీఖు బోనాలు.
కానీ ఆ రోజు మా రిలేటివ్స్లో పెళ్ళి ఉండడం వల్ల మాకు వీలు కాకపోవడంతో మేమైతే ఆషాఢం చివరి రోజుల్లో అయితే చేస్తున్నాము. అమ్మవారైతే అన్నీ అలంకరించుకొని చాలా నిండుగా కళగా ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అమ్మ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత పంతులు గారు అయితే మాకు అర్చన చేశారు. తర్వాత చిన్నమ్మవారి దగ్గర అయితే ఓడి బియ్యం సమర్పించాను. తర్వాత అమ్మకైతే బోనం సమర్పించాను. నేనైతే చాలా ప్రశాంతంగా ఎలాంటి అడావిడి లేకుండా నేనైతే అమ్మవారి మొక్కు అయితే తీర్చుకున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. Gracias.